నమస్కారం. వనితా ప్రేక్షకులకి మరొక్కసారి స్వాగతం. వాణిశ్రీ గారు తను యాక్ట్ చేసిన హీరోలు అందరి గురించి కూడా ఎన్నో విషయాలు మనతో చెప్పారు. అయితే ఇప్పుడు మనం కృష్ణన్ రాజు గారు, వాణిశ్రీ గారు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉండేదో తెలుసుకుందాం. నమస్కారం వాణిశ్రీ గారు. నమస్కారం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లోకి మీతో. మీరు ఇవతల తమిళ, కన్నడ, తెలుగు టాప్ హీరోస్ తోటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శివాజీ గణేషన్, ఎంజీఆర్, అటు కన్నడలో రాజ్కుమార్తో యాక్ట్ చేశారా? ఓకే. వీళ్ళందరి మధ్యన మీకు మోస్ట్ కంఫర్టబుల్ హీరో ఆన్ సెట్స్ ప్రొఫెషనల్గా మీరు ఎవరిని ఫీల్ అయ్యారు? చెప్పాలంటే, నిజం చెప్పాలంటే అందరూ చాలా ఫ్రెండ్లీగాను, మనం ఇలా చేద్దామా అలా చేద్దాం, నేను డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఇంకేదన్నా ఇంప్రవైజేషన్ చేసి బాగా చేయాలి, బాగా సీన్ రావాలి, రేపు సినిమా బాగా ఆడాలి, ఇట్లాంటివేవో చాలా ఉండేవి మా అందరి మధ్య. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు అయితే ఆయన కెమెరా వెనక్కి వచ్చేసిన తర్వాత ఆయన మాట్లాడడం ఏమి ఉండదు. సెట్స్లో ఏం మాట్లాడరు, కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రం డైలాగ్స్ అవన్నీ చూసుకోవడం, రిహార్సల్స్ అన్నీ బాగా చేస్తారు. అసలు బాగున్న ఫస్ట్ వెళ్ళి సెట్లోకి వెళ్ళగానే అన్నగారు నమస్కారం అన్నాను, నమస్కారం ఏమ్మా బాగున్నారా, రండి రండి అంటారు అంతే. ఇంకా తర్వాత మాటలు ఉండవు. ఇంకా అందరూ ఏదో ఒక సినిమా కోసం ఒక పులినో సింహాన్నో అలా పట్టుకొస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయి అలా నక్కి కూర్చున్నట్టుగా రామారావు గారు సెట్లోకి రాగానే పిన్ డ్రాప్ సైలెన్స్, ఏమి ఎవరు మాట్లాడరు. ఆయన డైలాగ్ పేపర్ ఎప్పుడు జేబులో పెట్టుకుంటారు, చదువుకుంటారు, మళ్ళీ జేబులో పెట్టుకుంటారు, అలా కూర్చుంటారు. కూర్చొని కాసేపటికి అలాగా నిద్రపోతారు. ఆయన్ని ఎలాగ వెళ్ళి పిలవాలి అని అంటే, ఇందాక నేను చెప్పాను చూడండి ఒకసారి పోయిన ఎపిసోడ్లో, హనుమంతుడు చేతులు కట్టుకుని రాముల వారి దగ్గరికి, సీతమ్మ దగ్గరికి వెళ్ళినట్టుగా సార్ అంటారు అన్నమాట. రెడీ అంతే. అసలు అంతసేపు నిద్రపోతున్న ఆయన ఎలాగా అంటే, వీళ్ళందరితో ఏం పనిలేదు, కాసేపు హాయిగా ఆలోచించుకుందామని ఏదైనా ఆలోచిస్తుంటారు కదో, మనం అనుకుంటా నిద్రపోతున్నారని. రెడీ అనేవారు. వాళ్ళు డైరెక్టర్ చెప్తాడు అన్నీ కానివ్వండి, డైలాగు డైలాగ్ అంతా అయిపోయింది. ఒకసారి రిహార్సల్ చూసుకునే వాళ్ళం, చేద్దామా వాణిశ్రీ గారు టేక్ చేద్దామా ఇట్లాగా అడిగేసేసి చేశాడు. కొన్ని కామెడీ సీన్స్ అయితే కొంచెం ఆయన ఎగ్జాజరేట్ చేసి పెద్దగా, అంటే బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందంటే కామెడీ సీన్స్ డిఫరెంట్గా, ఎవరు నమ్మినా నవ్వకపోయినా ఆయనే నవ్వేస్తుంటారు. అప్పుడు కొంచెం చనువున్న వాళ్ళు ఎవరైనా అన్నగారు కొంచెం ఎక్కువ అవుతున్నట్టుగా ఉంది, కొంచెం తగ్గించుకుంటారా, ఏమి తగ్గించుకుంటాము ఎప్పుడైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. అస్సలు ఆయనతో నేను చెప్పేది ఒకటే, అన్నగారు మీరు 7 o'clock వచ్చేస్తారు, నేను 7కి రాలేను, నేను మేకప్ వేసుకోవాలి, 9కి నేను వస్తాను, 9:30 నా టైము, మీరు 7 o'clock వస్తే ఏమది, మీరు 9ంటికే రండి వాణిశ్రీ గారు, మేము 7కి వస్తాము, మా షార్ట్స్ అన్నీ తీస్తారు, తర్వాత మీరు వచ్చిన తర్వాత మీతో కలిసి తీసుకుంటాము, మేము చేసుకోలేమా, అడ్జస్ట్ చేసుకుంటాము. అంతా థ్యాంక్స్ అన్నయ్య గారు. ఈ ప్రొడ్యూసర్స్ ఎట్లా ఉంటారంటే గోడ మీద పిల్లివాటంగా ఉంటారు కొంతమంది, అటు దూకుదామా ఇటు దూకుదామని. వీళ్ళకి ఇంకేం దూకడానికి ఏం ఉండదు. రామారావు గారు అంత ఫ్రాంక్గా చెప్పేశారు కదా, నో ప్రాబ్లం, పర్మిషన్ గ్రాంటెడ్ అంతే. మనం కరెక్ట్గా మేకప్ అది వేసుకున్నాం, నాకు తెలుసు కదండి, మీరు మేకప్ వేసుకోవాలి, హెయిర్ డ్రెస్ చేసుకోవాలి, ఆడవాళ్ళు అందులో అని చెప్పేవారు. సెట్స్లో చాలా నాకైతే, ఎందుకంటే నేను వారి మీద గౌరవం, వారిని చూస్తే భయం, కానీ సీను డైలాగులు చూస్తే భయం ఉండదు. అలాగే ఏఎన్ఆర్ గారికి పూర్తి కాంట్రాస్ట్. ఆయన అల్లరి సెట్స్లో వచ్చారంటే, ఏం హీరోయినా ఏంటి ఏం వేసి వచ్చావు, ఓకే ఏమీ లేదండి అది చెప్పాలి. సరే ఇట్లాగా తమాషాలు పడుతూ డైలాగ్ రిహార్సల్స్ బాగా
ఇద్దరం కూర్చొని అదే డైరెక్టర్ గారు వీళ్ళు చుట్టూ ఉన్న ఆర్టిస్టులు అందరం కూర్చుని ఇది మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడిన తర్వాత తను ఇట్లా వెళ్తుంది, తను అక్కడి నుంచి ఇట్లా వస్తుంది, ఇట్లాగా ఒకళ్ళకొకళ్ళం కోఆపరేషన్. వాట్ అబౌట్ శివాజీ గణేషన్ మేడం? ఆయన అంటే మీకు అఫ్ కోర్స్ పరభాష కాదు, మీరు ప్రతి భాషలో చాలా ప్రొఫిషియంట్. ఆయన నేను ఎక్కడో ఏదో పుస్తకంలో చదివినట్టు గుర్తు, శివాజీ గణేషన్ గారు యాక్చువల్లీ ఆయన చదవడం కూడా రాదు కాబట్టి ఎవరో వచ్చి అసోసియేట్ డైరెక్టర్ ఎవరో డైలాగ్స్ అన్ని చెప్తే ఆయన బట్టి పెట్టేవాళ్ళు, అలా అర్థం చేసుకుని చెప్పాలి. నిజమేనా అది? అన్ని ఉత్తే ఆయన బాగా తమిళం బాగా చదువుతారు అండ్ తెలుగు బాగా మాట్లాడతారు. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ ఇది కొంతమంది అండి పుట్టి కారణాలు వెతుక్కుంటారు, కొంతమంది కారణంతోనే పుడతారు. అట్లా పుట్టిన వాళ్ళలో శివాజీ గణేశన్, ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు. నాకు ఎస్వి రంగారావు గారు పోయిన తర్వాత అంతటి గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేను చూడలేదండి. మీరు ఎస్విఆర్ గారితో ఏ సినిమా మీకు బాగా అంటే ఎన్నో ఉన్నాయి కానీ మీకు నచ్చింది? చాలా ఉన్నాయండి వారితో చేసిన 2 సినిమాలు. చక్రవాకం చేసాము, చాలా అద్భుతంగా ఉంటుంది. మేజర్ చంద్రకాంత్లు అంటే ఆయన్ని కలవను అనుకోండి, అది వేరే విషయం. ఇట్లా చాలా సినిమాలు చేసాం, లక్ష్మీ నివాసం. కానీ నాకెందుకో వారిని చూడగానే ఈయన మా పెదనాన్నయ్య ఉంటారు, ఈయన మా బాబాయ్ ఉంటాడు అని అనిపించదు అనమాట. వాణి నీకు తెలుసో తెలీదు, ఆయన ఎప్పుడు రోజు ఇంగ్లీష్ పిక్చర్స్ చూస్తారు. నీకు ఒక సినిమా నువ్వే గుర్తుకొచ్చావు నాకు చూస్తుంటే, బార్బ్రా స్ట్రైసండ్ అని ఒక అమ్మాయి వచ్చింది. అస్సలు టైమింగు మన మామూలుగా టైమింగ్ ఎట్లా చెప్తామని 1, 2 అనుకుంటాం, అది 1, 2 కాకుండా 3, 4 అని తర్వాత కూడా డైలాగ్ చెప్తుంది. అది అంత ఎక్స్ప్రెషన్ సస్టైన్ చేస్తుంది. నువ్వు ఒకసారి వెళ్ళి చూడాలి. ఏంటి డాడీ అది ఏం సినిమా? ఫన్నీ గర్ల్. వెళ్ళి చూసేదాన్ని. అట్లాగా ఆయన ఏ ఇంగ్లీష్ సినిమా చూసినా ఫోన్ చేసి వాణి నువ్వు ఇది చూడాలి అని చెప్పేవారు. అట్లాగే మా అమ్మగారు చాలా మంచి వంటలు చేసేవారు, ఆయన భోజన ప్రియుడు ఎస్వి రంగారావు గారు. మా అమ్మగారు నెల్లూరు ఫిష్ పులుసు చాలా 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 టేస్టీగా, నాగేశ్వరరావు గారు కానీ ఎన్టీఆర్ గారు కూడా చాలా ఇష్టం అది. అట్లాగా రంగారావు గారు అయితే నా పంపిస్తావా ఎప్పుడు నెల్లూరు చేపల పులుసు పంపిస్తాను డాడీ, దాని రండి మీరే. వాణి నీకు ఇంకొక సంగతి చెప్పాలి, నీకు చెట్లు అంటే ఇష్టం కదా, నేను ఒక రసాలు చెట్టు వేశాను, పెద్ద రసాలు, ఒక 20-30 కాయలు కాసింది, అన్నీ అలాగే నేలకు వంగిపోయాయి వాణి, నువ్వు వచ్చి చూడాలి మా చెట్టుని అన్నారు. ఒకరోజు వెళ్ళాను. ఆయన ఏదైనా ఒక సంతోషాన్ని, ఏదైనా ఒక పిక్చర్ని చూసి ఆయన అనుభవించారంటే అది నా అనుకున్న వాళ్ళందరూ చూడాలి, నా అనుకున్న వాళ్ళందరికీ తెలియాలి, వాళ్ళు కూడా చూసి ఆనందించాలి. షేరింగ్ అందరితోటి అది ఒకటి. తర్వాత ఫుడ్ విషయమే, అక్కడికి వెళ్తే పాయ బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే మంచి ఆయన టేస్ట్గా తినడం అలవాటు. మేడం మీరు చక్రవాకం అంటుంటే నాకు ఎప్పుడైనా మిమ్మల్ని కలిసి అడగాలనిపించింది, ఈరోజు అదృష్టం దొరికింది. అందులో వీణ పాట, మీరు చాలా వీణ పాటలు ఉన్నాయి, ప్రేమనగర్లోనూ ఉన్నాయి కానీ అందులో వీణలోన తీగలోన చక్రవాకంలోనా? చక్రవాకమే, అందులో సాడ్ ఒకటి ఉంది. మీరు ఉపవాసం మొదలు పెడతారు చనిపోయే ముందర. టోటల్లీ మీరు ఎలా ఉంటారంటే బాడీ మొత్తం కుచించుకుపోయినట్టు, నిజంగా నెల రోజుల ఉపవాసం చేసి జబ్బు పడిన వ్యక్తిలా మీరుంటారు. ఎలా సాధ్యమైంది? ఏం లేదండి, పాత్ర మనకు కావాల్సినప్పుడు సన్నగానే ఉన్నాను. ఒక వారం 10 రోజులు కొంచెం అన్నం తినకుండా కొంచెం జ్యూస్ మాత్రమే తాగి, బ్లౌజ్ కొంచెం లూజ్గా కుట్టించేసుకుని, ఈ ట్రిక్స్ ఈ కాలర్ బోన్స్ అన్ని బయట ఉండేవి, బాగా బయట ఉండేవి. నాకు నేను బాగా ఆ సీన్కి, ఆ సాంగ్కి నువ్వు చనిపోతా ఇంకాసేపట్లో అన్నప్పుడు నేను దాదాపు ఒక 10-12 రోజులు తినకుండా డైట్ చేసి, మా అమ్మ వాళ్ళు కూడా కేకలేశారు, తిట్టారు. అట్లాగా చేశాను ఆ సినిమా. ఆ సాంగ్ లాస్ట్లో వాళ్ళ అమ్మతో చెప్తుంది, నేను ఇవాళ బాగా భోంచేయాలనుకుంటున్నాను, టైఫాయిడ్ అమ్మా, నువ్వు జ్వరంలో ఏం తింటావు, ఆవకాయలు అన్నీ వేసేసుకొని అన్ని తింటుంటే ఆవిడ పక్కన ఏడుస్తుంటారు. కానీ ఆ సీను మాత్రం నిజంగా ఇప్పటికి నా ఉద్దేశం 6-7 సార్లు ఆ సినిమా చూశాను. అలాగే ఇంకొక హీరో వచ్చేసరికి కృష్ణరాజు గారు. మీరు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటికీ తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ఉండే సినిమాల్లో 2 గొప్ప సినిమాలు ఆయనకి చేశారు. ఒకటి కృష్ణవేణి, ఇంకోటి భక్త కన్నప్ప. కృష్ణవేణిలో నా భూతో నా భవిష్యతి మీ నటన, ఆ పిచ్చి, ఆ క్యారెక్టర్, ఇక్కడ నాగార్జున, ఆ శ్రీశైల, మల్లన్న, గొప్ప సాంగ్స్. కృష్ణవేణి తెలుగింటి కృష్ణరాజుతో. అవును. మీకు శోభన్ బాబు గారికి కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయిందో సెట్స్ మీద, స్క్రీన్ మీద. కృష్ణరాజు గారి ప్రొడక్షన్స్ అన్నీ కూడా మీ బాగా సక్సెస్ అయ్యాయి. దానికి కారణం ఏంటి? డైరెక్టర్, స్క్రీన్ ప్లే, తర్వాత ఏమో ఒకటి బాపు గారు, రమణ గారు, వాళ్ళు ఈ డివోషనల్ యాంగిల్లో చాలా మనకి భక్త కన్నప్ప, ముళ్ళపూడి వెంకటరమణ గారు కనపడరు కానీ వెల్ రెడ్ మ్యాన్. మీకు అడ్డొస్తున్నాను కాదు, రమణ గారిది కోతి కొమ్మచ్చి ఈ మధ్య చదివా. అందులో మీ గురించి ఒక చాప్టర్ మొత్తం రాశారు. భక్త కన్నప్పకి ఎవరిని పెట్టుకుందాం అనుకుంటే ఆలోచిస్తే ఎవరో వాణిశ్రీని సజెస్ట్ చేశారు. కానీ చాలామంది ఇండస్ట్రీలో ఆవిడతో ఎందుకయ్యా బాబాయ్ నువ్వు భరించలేవు, చాలా అహంకారి, అహంభావి అన్నారు. కానీ ఆవిడని పెట్టుకున్న తర్వాత ఆవిడ ఏంటో తెలిసింది. చిన్న పిల్లల కన్నా ఘోరం. రోజు సెట్స్ షూటింగ్ అయిపోయేటప్పుడు ఆవిడ రాశారు ఆయన, మీరు అడవిలోని వాళ్ళ ట్రైబల్స్ గుడిసెలు ఇళ్ళకెళ్ళి జీప్ బానెట్ మీద కూర్చుని చిన్నపిల్ల కన్నా ఒక కాలేజ్ గోయింగ్ అమ్మాయిలా వెళ్ళిపోయి, వాణిశ్రీ అన్నది మర్చిపోయి మీరు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది తిన్న వాళ్ళు తర్వాత కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోయారు. మా వాణిశ్రీ మా ఇంటి ఆడబడి చదివేసి. ఇంత కాంట్రాస్ట్ ఎలాగా? అంటే ఇండస్ట్రీలో ఆ పేరు ఉండడానికి బాపు రమణ గారు కూడా దే ఆర్ నాట్ ఈగోయిస్టిక్ పర్సన్స్. అస్సలు కాదు, కామ్గా ఉంటారు. బాపు గారన్నా బొమ్మ వేసి చూపిస్తారు కానీ రమణ గారు అక్కడెక్కడో కూర్చుంటారు. ఆయన డైలాగులు గోరంత దీపంలో మీరు చూస్తే ఎంత నా పెళ్ళయిన తర్వాత 12-13 ఏళ్ళు ఎప్పుడు ఆ డైలాగులు గుర్తు నాకు ఉంటాయన్నమాట. మా వారి తోటి నా వైవాహిక జీవితంలో నేను గుర్తుకు తెచ్చుకున్నటువంటి గొప్ప డైలాగులు వారు రాశారు. ఇక బాపు గారైతే మొదటంతా ఆయన కొంచెం సిగ్గు, బిడియం, ఇంట్రావర్ట్, పెద్ద స్టార్ మాట్లాడడానికి అదేం కాదు, ఇంట్రావర్ట్. ఆయన ప్రతిదీ వ్యక్తంగా మన దగ్గరకు వచ్చేసి చేసేది ఏముండదు. దగ్గరకు వచ్చి ఇట్లా ఉంటే బాగుంటుంది అంతే అంతే. మాట కూడా అదే చాలా చిన్నగా చెప్తారు. హీరో కృష్ణరాజు గారు అయితే అబో అసలు ఎవరున్నారండి, ఈజ్ టాలెస్ట్ కదా, 6'3" 6'2" ఉంటారు. అసలు డ్రమ్స్ మీద ఎట్లా మేడం కోఆర్డినేట్ చేసి డాన్స్ చేశారు బాబాయ్? నిజంగా గొప్ప సాంగ్, బాగా తీశారు కృష్ణరాజు గారు అది నిజంగాను. అట్లాగా ఆయన కృష్ణరాజు గారు బాపు రమణ గారిని పెట్టి ఆ సినిమా తీయడం అన్నది చాలా గొప్ప విషయం. కృష్ణరాజు గారు వండర్ఫుల్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అండి. కొన్ని క్యారెక్టర్స్ చాలా బాగా ఆయనకి చేస్తా. ఆయన ఫస్ట్ నాతో యాక్ట్ చేస్తుంది జీవన తరంగాల్లో రోజాకి తమ్ముడుగా వేశాడు. నాకంటే దయనా పొడుగు, రోజాకి తమ్ముడుగా వేశాడు. క్యారెక్టర్ అన్న తర్వాత వయసు చిన్నదా పెద్దదా అన్నవన్నీ మనం చూడడానికి వీల్లేదు. దానికి మీకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది కదా, ఉంటాయిలేండి ఎన్నో అవార్డ్స్ కోసం మేము చేసిన తర్వాత వాళ్ళు బాగుందని అవార్డ్స్ ఇస్తారు. కాకపోతే కృష్ణరాజు గారు ఏంటంటే ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, అందరూ బాగుండాలి ఇండస్ట్రీలో అని కోరుకునే వ్యక్తి. తను చేయాలనుకున్నది ఆ సినిమా చాలా బాగా చేశారు. అది కరాటం కృష్ణమూర్తి గారు వాళ్ళందరూ ఫుల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ చేసేటప్పుడు నేను వెళ్ళిపోయి 15 రోజులు ఉండేదాన్ని. నాకు షూటింగ్ లేనప్పుడు మామూలుగా షూ వేసుకొని సల్వార్ కమీజ్ వేసుకుని కారు ముందు పంపించేదాన్ని. నేను నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. వెళ్తుంటే అక్కడక్కడ బావిలో కొయ్య నీళ్ళు తోడుకుంటూ రోడ్డు పక్కన అలా ఉండేవారు. అక్కడికి పోయి కొద్దిసేపు కూర్చునేదాన్ని, వాళ్ళతో మాట్లాడేదాన్ని. వాళ్ళ కొయ్య కట్టు వేరే ఉంటుంది, బ్లౌజ్ ఉండదు, ఇలా తిప్పి కట్టుకుంటారు. సో అన్నీ చేసి ఏం తింటున్నారు, మీరు ఎలా ఉంటున్నారు ఏంటి అని అంటే వాళ్ళు ఎవరు ఇట్లా వచ్చేస్తుంది 2-3 కిలోమీటర్లు అడవిలోకి వెళ్తే షూటింగ్ లేదు, భయం లేకుండా మీరు వెళ్ళిపోయేవాళ్ళు. కారు ముందు వెళ్ళిపోతుంది. తర్వాత దే యూస్ టు గివ్ లాట్ ఆఫ్ హనీ. తర్వాత వాళ్ళు ఏదో వెదురు బియ్యం అని ఉంటాయి.
తర్వాత వాళ్ళు వండుకున్న ఇవన్నీ ఇచ్చేవారు. ఒకసారి సినిమా ఇండస్ట్రీలో వాణిశ్రీని బాయ్కాట్ చేయాలనేది ఏదో ఒక పెద్ద గొడవ వచ్చేసింది. ఎందువల్ల మేడం? ఏ ఉంటాయిలేండి, కొంతమంది సినిమాలు లేక ఊరికే కూర్చొని ఉంటారు కదా ఖాళీగా. ఐడిల్ బైట్ దిస్ డెవిల్స్ వర్క్ షాప్ కదా, ఏ పెట్టుకుంటారు. మరి మళ్ళీ ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు ఇంకొక ఎపిసోడ్లో వాణిశ్రీ గారితో కలుద్దాం. ఉంటాం మరి. నమస్తే.